హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు పామోజు హోమ్ వ్లాగ్స్. నేను మీ ఇందు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నానండి. ఈ నిమ్మకాయ పచ్చడిని నిమ్మకాయలు ఊరబెట్టుకునే పని లేకుండానే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేయండి. పచ్చడి తయారీ విధానం చూసే ముందు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నేను చేసిన ఈ నిమ్మకాయ పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిప్పుడు పచ్చడి తయారీ విధానం చూసేయండి. నిమ్మకాయ పచ్చడి కోసం ఇక్కడ నేను 20 నిమ్మకాయల్ని తీసుకున్నానండి. వెయిట్లో చెప్పాలంటే కేజీ నిమ్మకాయల్ని తీసుకున్నాను. పచ్చడి కోసం ఇలా తాజాగా ఉన్న నిమ్మకాయల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మకాయల్ని 2 సార్లు శుభ్రంగా కడగండి. నిమ్మకాయల్ని కడిగిన తర్వాత వాటర్ మొత్తం పూర్తిగా పోయేదాకా స్ట్రైనర్లో వేసి ఓ 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 2 నిమిషాల తర్వాత ఈ నిమ్మకాయల్ని పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్ గాలికి మరో అర్ధగంట పాటు ఆరబెట్టుకోండి. నిమ్మకాయల్ని ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి. తడి ఉన్నట్టయితే పచ్చడి నిల్వ ఉండదండి, చెడిపోతుంది. అందుకనే నిమ్మకాయల్ని తడి లేకుండా పూర్తిగా ఆరే వరకు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. మనం నిల్వ పచ్చళ్ళని పెట్టుకునేటప్పుడు పచ్చళ్ళని పెట్టుకునే కాయల కాడి నుంచి పచ్చడిని స్టోర్ చేసుకునే జార్ దాకా ఏది తడి లేకుండా చూసుకోవాలి. అలా చేసుకున్నారంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తడి తగిలినట్టయితే పచ్చళ్ళు త్వరగా ఖరాబ్ అయిపోయి బూజు పట్టేస్తాయి. అందుకనే ఇలా నిల్వ పచ్చళ్ళని పెట్టుకునేటప్పుడు ఏది తడి లేకుండా నీటుగా తుడుచుకొని పచ్చళ్ళని పెట్టుకోండి. ఇలా చేశారంటే పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ నిమ్మకాయలు ఆరేలోపు పచ్చళ్ళలోకి మెంతి పొడి కోసం మెంతుల్ని వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి. కళాయిలోకి టీ స్పూన్ మెంతుల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మెంతులు దోరగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోండి. మెంతులు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మెంతుల్ని మరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఓ చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోకి చల్లారిన మెంతుల్ని వేసి మిక్సీ జార్ పై మూత పెట్టి ఇప్పుడు ఈ మెంతుల్ని మెత్తగా గ్రైండ్ చేయండి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతి పొడిని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా కడిగి ఆరబెట్టుకున్న నిమ్మకాయల్ని తీసుకొని ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నిటినీ మెత్తటి క్లాత్తో మరొకసారి శుభ్రంగా తుడుచుకోండి. ఇలా శుభ్రంగా తుడుచుకున్న నిమ్మకాయలన్నిటినీ పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. చిన్న సైజు నిమ్మకాయలైతే 4 ముక్కలుగా, పెద్ద సైజు నిమ్మకాయలైతే 6 ముక్కలుగా కట్ చేసుకోండి. చూశారు కదండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగే నిమ్మకాయలన్నిటినీ పొడవు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై వెడల్పుగా ఉన్న ప్యాన్ని పెట్టండి. ఇప్పుడు ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కల్ని వేయండి. అలాగే ఓ టీ స్పూన్ పసుపు, అరకప్పు రాళ్ల ఉప్పును వేయండి. ఉప్పు వెయిట్ వచ్చేసి 125 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో ఉంచి నిమ్మకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి దగ్గరగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మరో 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత ప్యాన్ పై మూత తీసి నిమ్మకాయ ముక్కల్ని మరొకసారి బాగా కలపండి. చూసారు కదండి, నిమ్మకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యి దగ్గరగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కన పెట్టేసి బాగా చల్లారనివ్వండి. నిమ్మకాయ ముక్కలు చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారాన్ని వేసుకుందాం. ఇక్కడ నేను 250 గ్రామ్స్ కారాన్ని వేశాను. కప్పు కొలతల్లో చెప్పాలంటే 1 కప్పు కారాన్ని వేశాను. కారాన్ని వేసిన తర్వాత ఓ టీ స్పూన్ మెంతి పొడి, నీటుగా పొట్టు తీసి పెట్టుకున్న 20 నుంచి 25 దాకా వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి పచ్చడిలో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని నిమ్మకాయ ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టేసి పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై కళాయిని పెట్టండి. కళాయిలోకి 2 కప్పుల ఆయిల్ని వేయండి. ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్ ఆయిల్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆవాల్ని ఆయిల్లో వేయండి. అలాగే 10 ఎండుమిరపకాయల్ని వేసి ఎండుమిరపకాయలు కలర్ మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఎండుమిరపకాయలు కలర్ మారిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న 3 రెమ్మల కరివేపాకుల్ని ఆయిల్లో వేయండి.
ఆయిల్‌లో వేసిన తర్వాత అర టీ స్పూన్ ఇంగువ కూడా వేసి, ఇంగువ కూడా ఆయిల్‌లో కలిసేలా ఒక్కసారి బాగా కలుపుకోండి. పోపులో ఇంగువ వేసి కలుపుకోవడం ద్వారా పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ కళాయిని పక్కన పెట్టేసి పోపుని పూర్తిగా చల్లారనివ్వండి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా కారాన్ని కలిపి పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిలోకి ఈ పోపును వేసి పోపు పచ్చడి కలిసేలా మరొకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ. పచ్చడికి ఒకేసారి పోపుని పెట్టడం మీకు ఇష్టం లేకపోతే నిమ్మకాయ పచ్చడిలో కారం కలుపుకున్న తర్వాత పచ్చడిని ఏదైనా గాజు సీసాలోకి స్టోర్ చేసుకొని మనం తినాలనుకున్నప్పుడల్లా కొద్దిగా పచ్చడిని తీసుకొని అప్పటికప్పుడు పోపుని ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు. ఇలా రెడీ అయిన నిమ్మకాయ పచ్చడిని ఏదైనా ఎయిర్ టైట్ గాజు జార్‌లో స్టోర్ చేసుకున్నారంటే 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఈ నిమ్మకాయ పచ్చడి బయటైతే నెల రోజులు, ఫ్రిడ్జ్‌లో అయితే 2 నెలల దాకా నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రోజులు గడిచే కొద్దీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నిమ్మకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్‌లోకే కాదు ఉప్మాలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీగా ఉన్న ఈ నిమ్మకాయ పచ్చడిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలపండి. మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.